తొలకరి వాన కార్యక్రమములను విరివిగా వీక్షించుచున్న ప్రియబిడ్డలందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున హృదయపూర్వక వందనములు. మీరందరూ బాగున్నారా? దేవుని కృప వలన మేము క్షేమం. దేవుని కృపలో ఇంతవరకు మనందరినీ ప్రభువారు కాచి కాపాడినందుకు దేవాతి దేవునికి స్తోత్రములు చెల్లిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, అద్భుత దేవా, మీ స్తోత్రములు తండ్రి. ప్రాముఖ్యమైన సమయంలో తండ్రి అల్పులమైన మమ్ములను మీ అపారమైన ప్రేమతో కరుణించి కటాక్షించి మీ వాత్సల్యత, మీ ప్రేమ, కనికరం మా మీద ఉంచినందుకు వేలాది స్తోత్రములు. ఇప్పటి వరకు తండ్రి మీ యొక్క రెక్కల బాహువుల్లో తండ్రి దాచిన దేవా స్తోత్రములు. దీనురాలైన నన్ను ప్రభా మీ యొక్క తండ్రి దివ్యమైన వాక్కును నా నోటికి అందించి మీ సిలువ చాటున మరుగు చేసుకొని మీ యొక్క తండ్రి వాక్కు ద్వారా ప్రతి బిడ్డను ఆదరించి బలపరచమని కృపకై వేడుకుంటూ మీ యొక్క తండ్రి రాజ్యమునకు ప్రతి బిడ్డను సిద్ధపరచమని మా ప్రార్థనలు ఆలకించి జవాబు దయచేస్తున్నారు నమ్ముచు యేసు నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ యొక్క లేఖన భాగములలో మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనము నుండి 7వ వచనముల వరకు గమనించినట్లయితే 7వ వచనంలో ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేచూ ఉండగా హన్నా యెహోవా మందిరమునకు పోవునప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనం మానుట ఎలా? నీకు మనోవిచారం ఎందుకు కలిగినది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలో సమూయేలు మొదటి గ్రంథము 1వ అధ్యాయము 1 నుండి 7 వచనాల్లో మనం గమనిస్తూ వస్తే ఇక్కడ ఎఫ్రాయిము మన్యమందలి రమతయి మెఫీము పట్టణస్థుడైన ఎల్కానా భార్య హన్నా ఆదరించగలిగిన వాడు దేవుడే అని నమ్మింది. దేవుని సన్నిధిలో ఆమె మొరపెట్టి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆదరించగలిగిన వారు ఒక్కరే, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు వారు. దేవుని సన్నిధిలో మనం గమనించినట్లయితే మనల్ని ఆదరించేవారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. బట్ ఫర్ ఎవ్రీ వన్ దేర్ ఈజ్ ఎ లిమిట్. ప్రతి ఒక్కరూ మనల్ని ఆదరిస్తారు, ప్రేమిస్తారు. కానీ ప్రతి వారికి, ప్రతి ఒక్క దానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది. దానిని మనము గ్రహించుకోవాలి. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారు ప్రేమించే ప్రేమకు కానీ, ఆయన ఆదరించే ఆదరణకు కానీ, ఆయన చూపించే కృపా వాత్సల్యతకు కానీ దేర్ ఈజ్ నో లిమిట్ ఎట్ ఆల్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే హన్నా గమనించినట్లయితే శ్రమలో దేవుని వైపు చూచినది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 1 Samuel chapter 1 verse 7 here says, ఇక్కడ ఆమె మనోవిచారము కలిగి దేవుని సన్నిధిలో ఏడ్చుచూ ప్రార్థించి ఉన్నది. 7వ వచనంలో ఎల్కానా ఆమెకు ఏటేటా ఆ రీతిగా చేయుచుండగా హన్నా యెహోవా మందిరమునకు పోవుచున్నప్పుడెల్లా అది ఆమెకు కోపము పుట్టించెను. గనుక ఆమె భోజనము చేయక ఏడ్చుచూ వచ్చెను. ఆమె పెనిమిటి అయిన ఎల్కానా, హన్నా, నువ్వెందుకు ఏడ్చుచున్నావు? నీవు భోజనము మానుట ఎలా? మనోవిచారము ఎందుకు కలిగినది? మనోవిచారం ఉంది హన్నాకి. ఎందుకంటే తన జీవితంలో తనకు ఒకటి కొదువుగా ఉన్నది. గర్భఫలం అనే బహుమానము లేదు. కాబట్టి ఇది ఎలా సాధ్యము అంటే కేవలము దేవుని వలననే సాధ్యమని గ్రహించిన అన్న షీ టర్న్ అంటు ద లార్డ్ వెన్ షీ గాట్ ట్రిబులేషన్. శ్రమలో దేవుని వైపు చూచినది, దేవుని సన్నిధిని కాంక్షించింది. we have to follow his footsteps and we have to turn unto the Lord Almighty. Praise the Lord. మనము దేవుని వైపు చూచు దేవుని అడుగు జాడలలో నడుచుకుని వారముగా మనము ఉండాలి. శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు, విచారం వచ్చినప్పుడు ఏ మనుషునికి చెప్పుకున్నా ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రయోజనం ఉండదు. కానీ జీవము కలిగిన జీవాధిపతి అయిన దేవుని వైపు చూస్తేనే
ప్రయోజనము. దేవుని స్తోత్రం. హన్న తన యొక్క మనోవిచారము, తన యొక్క దుఃఖం అంతా కూడా దేవుని సన్నిధిలో కుమ్మరించి ఉన్నది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. శ్రమలో దేవుని వైపు తిరిగి ఉన్నది హన్న. అదేవిధంగా రెండవదిగా గమనించినట్లయితే ప్రార్థనలో పట్టుదల కలిగి ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం. 1 సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 10వ వచనంలో, 1 Samuel chapter 1 verse 10 here says, బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 10-11 వచనాలు, బహు దుఃఖాక్రాంతురాలై. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం గమనించినట్లయితే షీ వాజ్ డీప్లీ డిస్ట్రెస్డ్ and prayed to the Lord and wept bitterly. 11th verse here says, and she woe and said, O Lord of hosts, if you will indeed look on the affliction of your servant and remember me and forget your servant, not forget your servant, but will give to your servant a son, then I will give him to the Lord all the days of his life. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఫర్గెట్ నాట్ యువర్ సర్వెంట్. ప్రైజ్ ద లార్డ్. మనము గమనించినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా, నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకుని. మర్చిపోకు ప్రభువా. ఫర్గెట్ నాట్, రిమెంబర్ మీ లార్డ్ యువర్ సర్వెంట్ and give me a male child. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. She prayed with much will power when she had in a trouble, when she faced in tribulation. Praise the Lord. Hallelujah. శ్రమలో తను ఏ విధంగా కూడా దేవుని సన్నిధిని విడిచిపోలేదు. శ్రమను చూచి తను ఏ విధంగా కూడా తొలగిపోలేదు. మనమైతే ప్రియబిడ్డలారా, శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అఫ్ కోర్స్ ప్రార్థన చేస్తారు, దేవుని సన్నిధిని కాంక్షిస్తారు, చూస్తారు 1 year, చూస్తారు 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, ఆఫ్టర్ దట్ ఇంకేమి దేవుణ్ణి బ్లేమ్ చేస్తారు. బట్ వీ మస్ట్ నాట్ బి లైక్ దట్. వీ నీడ్ టు ఫోకస్ unto the Lord till we reach our destiny. Praise the Lord. Whatever we ask in the name of the Lord with weeping and crying unto the Lord, definitely our God Almighty is a prayer answering God, and also He is a miracle doer. Praise the Lord. Hallelujah.